నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏదైతే మక్తల్ నియోజకవర్గంలో చూసుకుంటే సంగెంమండ రిజర్వాయర్లో కింద ఉన్న పొలాలు కానీ ఇల్లు కానీ ఏదైతే ఆ రిజర్వాయర్ కింద ఉన్న వీటికి చాలా నష్టం అయితే జరిగిందని చెప్తున్నారు ఇక్కడ గ్రామ ప్రజలు. ఒకసారి మాట్లాడదాం గ్రామ ప్రజలతో. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి కానీ వీళ్ళకి ఏదైతే రావాల్సిన డబ్బులు కానీ రాలేదు, మా ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఎట్లాంటి న్యాయం జరగలేదు మాకు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే వాళ్ళ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏదైతే వాకిటి శ్రీహరి గారు వారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి అయిన చెల్ల వంశీచంద్ర రెడ్డి గారి హయాంలో మాకు న్యాయం జరిగింది, ఏదైతే మాకు రావాల్సిన డబ్బులు వచ్చాయి మాకు న్యాయం జరిగిందని చెప్పేసి గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఒకసారి గ్రామ ప్రజలతో మాట్లాడదాం ఏమంటారు అనేది. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు మీ పేరు? మా పేరు నర్సిరెడ్డి. నర్సిరెడ్డి గారు ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తుంటాం. సో ఏందన్న ఏదైతే సంగెంమండ రిజర్వాయర్ కింద మీ పొలాలు నష్టపోయాలని చెప్తున్నారు, ఇల్లు నష్టపోయాలని చెప్తున్నారు, మీకు గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్తున్నారు, ఎలాంటి న్యాయం జరగలేదు అంటున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటున్నారు, న్యాయం జరిగిందని కూడా అంటున్నారు మీరు. సో ఏంది అసలు జరిగింది? మాకు డబ్బులు వచ్చినందుకు మా ఊరు గ్రామ ప్రజలకు ఒక పండుగ వాతావరణం సృష్టించింది. మాకు డబ్బులు తెప్పించిన వాకిటి శ్రీహరి గారికి, గ్రామ పెద్దలు లక్ష్మారెడ్డి కానీ, బాలకృష్ణారెడ్డి కానీ, గోపాల్ రెడ్డి కానీ, వీరికి పెద్ద మొత్తంలో సహకరించినందుకు వంశీచంద్ర రెడ్డి గారికి, వాళ్ళకు మా ఊరు గ్రామ ప్రజలందరూ రుణపడి ఉంటాము. ఈ రుణం వాళ్ళది తీర్చుకోవాలంటే వచ్చే ఎలక్షన్లో వంశీచంద్ర రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటామని, అత్యధిక మెజార్టీ మా గ్రామ తరపున తెచ్చుకుంటామని ఎంతో కష్టపడి కూడా వాళ్ళకు మేము సహకరిస్తాము. ఈ డబ్బులు వచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. చాలామంది పేదలు ఇండ్లు కట్టుకోలేదు, ఆ ఇండ్లు కట్టుకోవడానికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో మాకు వచ్చినందుకు ధన్యవాదాలు. మా భూములు కూడా ఆ రోజు 35,000 ఎకరా భూమి ఇచ్చినాము. ఒక్కొక్క ఇల్లుకు 1,00,000-1,50,000 మాత్రం వచ్చినాయి. చాలా నష్టం జరిగింది. ఈ నష్టాన్ని గత పాలకులకు చాలా విధంగా విన్నవించుకుంటే కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఓటు వచ్చినప్పుడు మాత్రము మీకు 6 నెలల్లో డబ్బులు ఇస్తామని హామీలు ఇచ్చిండ్రు. ఓటు అయిపోయినాక మా దగ్గరికి రాలేదు. మేము వాళ్ళ దగ్గరికి పోయి అడిగినా కూడా మేము ఇప్పిస్తాంలే చూస్తాంలే అని హామీలు ఇచ్చిండ్రు, కానీ మా వద్దకి రాలేదు. ఎలాంటి డబ్బులు రాలేదు, ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మేము ఈ విధంగా 2-3 సార్లు హామీలు ఇచ్చి డబ్బులు ఇయ్యనందుకు మేము మా గ్రామ తరపున నిర్ణయం తీసుకొని కాంగ్రెస్లో చేరడం జరిగింది. కాంగ్రెస్కి ఓటు వేసి శ్రీహరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాము. వాళ్ళకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. వాళ్ళకు డబ్బులు ఇప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. వంశీచంద్ర రెడ్డికి కృతజ్ఞతలు, వాకిటి శ్రీహరి గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మా గ్రామ పెద్దలు జడ్పీటీసీ లక్ష్మారెడ్డి కానీ, బాలకృష్ణారెడ్డి కానీ, గోపాల్ రెడ్డి వారికి వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. గ్రామ ప్రజలు అందరము. ఈ సమస్య ఎప్పటి నుండి ఫేస్ చేస్తున్నారు అంటే ఎన్ని సంవత్సరాల నుండి అవుతుంది? గత 10 సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఏం పట్టించుకోలేదు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కానీ డబ్బులు వచ్చినాయి, నష్ట పరిహారం కానీ ఏమన్నా కానీ కొంత వచ్చింది. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాత్రం ఎలాంటిది 1,000 రూపాయలు కూడా ఈ డ్యామ్కి కానీ గ్రామానికి కానీ ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఈ విధంగా గత పాలకులు చేసినందుకు వీళ్ళకి చాలా రుణపడి ఉంటాము. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అసలు? ఇప్పుడు గతంలో రామ్మోహన్ రెడ్డి ఉండే, చాలా సార్లు వాళ్ళ ఇంటికి పోయి కూడా విన్నవించుకున్నాము. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి వర్క్ చేయలేదు. ఎలాంటి డ్యాముకి కానీ గ్రామ ప్రజలకు కానీ 1,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టింది లేదు, వచ్చేటట్లు కూడా ఏం చేయలేదు. కానీ కేసీఆర్ అంటున్నాడు గత ప్రభుత్వంలో ఈ పాలమూరు అయితే పోతల పథకాలు పెట్టి అంటే రిజర్వాయర్లు కట్టి ప్రజలకి నీళ్ళు అందించినాం, రైతులను సస్యశ్యామలం చేసిన అంటున్నాం. అట్లాంటిది జరిగింది ఇక్కడ ఏం లేదు. గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం చేసిందో అంతే ఉంది. తూములు లేవు. ఇక్కడ చిన్నది ఒక కాలువ ఉంది, లో లెవెల్ కెనాల్. ఇంతవరకు అది ఒక 100 మీటర్లు ఉంది. ఈ 100 మీటర్లు కూడా మాకు నష్టపరిహారం ఇస్తే మేము తీయనిస్తాము, లేకుంటే లేదని గత ఎమ్మెల్యేకు మస్తు సార్లు విన్నవించుకున్నా కూడా ఎలాంటి స్పందన లేదు. ఆ కాలువ కూడా తీయలేదు, మాకు నష్టపరిహారం వేయలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థి కానీ వీళ్ళ స్పందన ఎట్లా ఉంది? అంటే మీరు సమస్య చెప్పి మొన్న వచ్చి మీ రిజర్వాయర్ని సందర్శించడం జరిగింది, మీ సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది, దాని పరిష్కారం కూడా జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది? మరి మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఒక పండుగ వాతావరణంగా భావిస్తున్నాం. మేము వచ్చిన ఒక 2-3 రోజులకే ఇల్వోసి ఇప్పించి పైసలు తెప్పించిందంటే వంశీచంద్ర రెడ్డికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే ఎంతమంది లబ్ధి పొందారంటే ఇప్పుడు ఏదైతే ఎంతమందికి పెండింగ్ ఉండే ఎంతమందికి? 790 మంది మొత్తం ఇండ్లు వచ్చిన ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక 10 కోట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం ఈడ 11,79,21,300 చిల్లర
డబ్బులు మాకు రావాల్సింది. అందులో మేము కూడా ఉన్నాము. మాకు కూడా ఇప్పుడు డబ్బులు వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. మేము ఇల్లు కూడా మాకు లేదు. మేము ముగ్గురం అన్నదమ్ములము, ఒకటే ఇల్లు ఉంది. ఇప్పుడు మిగతా ఇల్లు కూడా కట్టుకుంటామని మాకు చాలా సంతోషకరంగా ఉందని తెలుపుతున్నా. అన్న మీ పేరు అన్న? మీరు? నా పేరు కాసిం. మీరు కూడా ఉన్నారు ఇందులో? నేను కూడా ఇందులో ఉన్నా. అయితే మాకు ఇంకా డబ్బులు రాలేదు, మిస్ మ్యాచింగ్ అయ్యి ఇంకా వేయలేదు. మాది కూడా ఏం ప్రాబ్లం అంటే మాకు కూడా వీళ్ళతో పాటు తొందరగా వస్తే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. మేము కూడా రుణపడి ఉంటాము. శ్రీహరి అన్న శ్రీహరి అన్న గారికి కానీ, బాలకృష్ణ రెడ్డి గారికి కానీ, గోపాల్ రెడ్డి గారు కానీ అంతా మాము కూడా ఇంతకుముందు గత కాంగ్రెస్ నుంచి 2014లో ఎప్పుడైతే మనకు తెలంగాణ ఏర్పాటైందో అప్పటికెళ్ళి మేము టీఆర్ఎస్లోనే ఉన్నాం వాళ్ళతో పాటు. అయితే ఎన్నో విధాల వాళ్ళు వెనక తిరిగినాము, చేసినాము, ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అని ఇదే ముందరికి చెప్తానే ఉన్నారు. పార్టీలో ఉన్నా కూడా పట్టించుకోవాలి. అందరూ ఊరు సమస్య చేద్దాము, ముందరికి వెళ్తాము, చేస్తాము. ఈ సంవత్సరము అయిపోయిందంటే మళ్ళీ ముందరికి చేద్దాము, ఇదిగో కాయిదాలు ఇవ్వండి, మనం కొనబోయి చేద్దాము, మనకి ఇప్పిస్తారు, ఇప్పుడు వస్తాయి డబ్బులు అప్పుడు వస్తాయని జరుపుకుంటానే పోయినరు. మాకు 2009లో మాకు శాంక్షన్ అయినాయి ప్లాట్లు, అలాట్మెంట్ చేసిండ్రు, 40,000 చెక్ ఇచ్చిండ్రు. అయితే అప్పుడు ఎవరు కట్టుకోలే, 40,000 చెక్కు తీసుకొని ఎవరెవరు బేస్మెంట్లు చేసుకోవాలో అంతవరకే చేసుకున్నారు. మిగతా కూలీ పైసలు అప్పటికెళ్ళి ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అనుకుంటా గత ప్రభుత్వం జరుపుతానే ఉంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ అయి వచ్చిందో అప్పటికెళ్ళి మాకు శ్రీహరి గారు ఇక్కడికి వచ్చిండ్రు, 2 సార్లు వచ్చిండ్రు, మాట్లాడిండ్రు. మీ బాధ్యత, మీ సమస్య బాధ్యత మొత్తం నేను స్వీకరిస్తా, నేను ఎంత తొందరగా మీకు డబ్బులు ఏర్పాటు చేయాలో అంత తొందరగా ఏర్పాటు చేపిస్తా. అయితే ఇక్కడ లో కెనాల్ కాలువ ఉంది కదా, ఆ కాలువ పనులు కూడా మొదలు పెడదాము, వాళ్ళకు కూడా మంచిగా అవుతుంది, మీరేం ఇబ్బంది పడకండి, మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము మా హయాంలో మీకు ఖచ్చితంగా చేస్తామని చెప్పిండ్రు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మాకు జీవో కూడా వచ్చింది. మా ఇంటి ముందరనే డ్యామ్ కట్ట ఉంది పాత ఊళ్ళో. అయితే మేము ఇల్లు కోల్పోయినాము, మేము ఇంట్లో భూమి కోల్పోయినాము, 2 కూలిపోయినాము. మేము నిరుద్యోగులు, మాకు ఏం లేదు, నేను కూలి చేసుకోవాలి ఉండాలి అంతే. ఇక అటువంటిది ఇప్పుడు ఈయన వచ్చిన కాడ నుంచి, శ్రీహరి అన్న వచ్చిన కాడ నుంచి వాళ్ళకి మా ఊళ్ళో మిగతా మందికి 150 మందికి ఇంకా పడలేదు, వాళ్ళతో పాటు నాకు కూడా పడలేదు. నాకు కూడా ఆ పైసలు తొందరగా పడేట్లాగా ఆయన చేస్తే చర్య తీసుకొని అది ప్రాసెస్ ముందరికి తీసుకెళ్తే మాకు కూడా సంతోషము. ఇప్పుడు వాళ్ళకి వచ్చినాయి, మాకు బాధ అనిపిస్తున్నది. అయినా మాది కూడా మా బాధ కూడా ఆయన స్వీకరించాలి, తొందరగా చేయాలని మా యొక్క విన్నపం. అమ్మా ఏం పేరమ్మా? వెంకటమ్మ. ఏం చేస్తుంటావు? కూలి పనే చేస్తాం సార్. కూలి పనే చేస్తావా? ఏ ఊరు ఇది మీది? సంగమండ. ఓకే, కూలి పని చేస్తా. ఎంత వస్తుంది రోజుకి? 300, 250. 300, 250 ఇస్తారు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? 3 పిల్లలు, మేము 4 పెద్దోళ్ళం. మరి సరిపోతున్నాయి ఎవరా డబ్బులు? సరిపోనందుకే కదా అన్ని రేట్లు పెరిగినాయి. అవును, సరిపోకనే కదా. అవును. మరి ఏంది ఇల్లు కట్టుకోలే మీరు? కట్టుకోలేదు సార్. కానీ ఇప్పుడు మీకు డబ్బులు లేక కట్టుకోలేదు. ఇంతకుముందు మీకు ఇక్కడ సంగమండ రిజర్వేర్ కింద మీకు పొలాలు ఇల్లు కొట్టుకోపోయినని చెప్పేసి డబ్బులు ఇస్తానారట, నిజమేనది? ఇయ్యలేదు సార్. అప్పుడు ఇయ్యలే, ఇంతవరకు ఇయ్యలే. కలిసిలా మరి అప్పుడున్న ఎమ్మెల్యేని కానీ ఎవరైనా కలిసిలా లీడర్లని? కలిసినాం, మీటింగ్ చేసినాం, అన్ని చేసినాం కానీ ఇయ్యలేదు. ఏమన్నారంటే అప్పుడు పట్టించుకోలేదా? ఎట్లా పట్టించుకోలేదు, వస్తావు అనుకుంటే ఇయ్యలే. అంతే, 10 సంవత్సరాల నుండి అట్నే నెట్టుకుంటూ వస్తున్నారు. ఇక అట్లనే జరిపిండ్రు. కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన లీడర్లు కానీ ఎవరైనా చెప్పిలా? మరి పట్టించుకొని వచ్చినాయి, ఇప్పుడు తెచ్చుకోవాలి. పడ్డాయా డబ్బులు? పడ్డాయి. ఎవరంటే ఇక్కడ మొన్న ఇక్కడ రావచ్చులుగా ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఉంటాయి ఎంపీ అభ్యర్థి కానీ వీళ్ళందరూ వచ్చి చెప్పి తెలుసు సార్. చూసినాం. ఏమన్నారు మరి మొన్న వచ్చినప్పుడు? ఇస్తామన్నారు, ఇచ్చారు. ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు ఎప్పుడు గత 10 సంవత్సరాల నుండి కాని పని ఇప్పుడు వీళ్ళు వచ్చినాక చెప్పిండు, 2 రోజుల్లో చేసిరు కదా, ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారా డబ్బులతోటి? అయితే కట్టుకుంటాం అంతే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి అంటున్నారు, ఏదో మళ్ళీ గ్యాస్ 500కే అంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది మరి? ఇంకా వచ్చలేదు సార్, మళ్ళీ వచ్చినప్పుడు మేము చెప్తాం. ఓకే, సో మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా, మరి ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? మళ్ళీ వేస్తాం సార్, అదే దానికి వేస్తాం. ఏది కాంగ్రెస్కేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ.